పవన్ కళ్యాణ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి 3 పిల్లలు చేసుకున్నాడు. ఒక్క పిల్లలతో సంసారం చేసిండా? ఒక్క పిల్లలతో సంసారం చేసిండా? సినిమాలో డైలాగ్ కాదు, సినిమాలో డైలాగ్ కాదు. ఏ సభ ఎక్కినా కానీ ఇట్టంటాడు చంద్రబాబు మోహన్ పవన్ కళ్యాణ్ ఇట్టంటాడు. దేనికది సినిమా ఆటల్లో చూపించుకోమన్నా సినిమా నిర్మాతలు కూడా లెక్క చేయాలి. ఆయన లెక్క చేయకనే 7 సినిమాలు లెక్క విట్టయితే 7 సినిమాలు విట్టయిన తర్వాత కూడా నిర్మాతలు డైరెక్షన్ లెక్క చేయాల. ఏమైందో అందరికీ తెలుసు. అది ఎప్పుడైనా కాలర్ ఎగరేయకూడదు, చెయ్యి అనకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి 67 సీట్లు కొట్టిండు. 67 సీట్లు కొట్టిండు. ఏది కొత్త పార్టీ పెట్టి 67 సీట్లు కొట్టిండు. ఆయన వైఎస్ రాజశేఖర గారు చనిపోయిండు, తీసి పక్కన పెట్టు. రైతు రుణమాఫీ అన్నాడు, తీసి పక్కన పెట్టు. వైఎస్ రాజశేఖర చనిపోయిండు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, 16 నెలలు జైల్లో ఉండి 67 సీట్లు కొట్టిండు. ఇవాళ మీరు తండ్రి కొడుకులు బతికే ఉన్నారు. చూసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ కాదు, మన ఏమన్నావో 5 సంవత్సరాలు వచ్చేటప్పుడు 5 రాష్ట్రాల్లో మన పార్టీ పెంచుతానన్నాడు. ఏం పెంచాడు? ఈ రాష్ట్రంలో చేతకాని చంద్రబాబు నాయుడు. ఆయన మనం అనకూడదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. ఎవరైనా చెబుతారు, చదువు లేని వాళ్ళు కూడా చెబుతారు. ఒకప్పుడు చదువు ఉండాలి, ఐటీ సంస్థ కావాలని చెప్పేసి వాళ్ళ కొడుకుని ఎమ్మెల్సీగా పెట్టి మంత్రి పదవి ఇచ్చిండు. ఏం చేశాడాయా? ఇప్పుడు అమరావతి రాజమండ్రి ఒక్కటే నిర్ణయించాడు, కరెక్ట్ ఒప్పుకున్నారు. అది గుంటూరు జిల్లా వస్తువుల మీద పెట్టాడు. కరెక్టే. అది ఏం చేశాడు? ఆడపిల్లల దగ్గర మీ పిల్లలకి, మీ చదువులకి ఈడ అమరావతిలో రాజధాని అయితే మీకు బాగుంటుందని ఒప్పగించిండు. వాళ్ళ మెడలో కూడా బంగారం తీశారు, గాజులు తీశారు, ఉంగరాలు తీశారు, ఇచ్చారు. పెదకాకాలి లేదు కావా ఇల్లే తనంది. ఇప్పుడు చెరువులో ఉంది కృష్ణానదిలో, ఆ అమరావతి దగ్గర ఆ ఇల్లు కూడా మీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నదంటే మా ఇల్లు రామందా. కనీసము వాళ్ళ పార్టీ పిచ్చే కానీ వాళ్ళకున్న పెద్ద ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం తప్పితే ఈయన మీద అభిమానం ఎవరికి లేదు. ఈయన నమ్మేది ఎవరు నమ్మరు. జూనియర్ ఎన్టీఆర్ నమ్ముతారా? మోహన్ బాబు అని నమ్ముతాడా? ఒకప్పుడు ఈ మోహన్ బాబు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఆయన, ఈయన చిత్తూరు నుంచి వచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు గారు. చూసుకోమని వాళ్ళు ఇద్దరికి మరి చూసుకోమనిగా ఇవాళ టార్గెట్ కుప్పరిగా చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. చూసుకోమన్నాడు. రోజే కూడా పబ్లిక్ గా చెబుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడు, రాజశేఖర రెడ్డి కూడా చెప్పడు. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడంటే ఏం చెప్పలా, రైతు రుణమాఫీ అన్నాడు. రైతు రుణమాఫీ అంటే జనానికి తెలియదు అసలు. అప్పుడు రైతు రుణమాఫీ అంటే జనానికి తెలియదు అసలు. అప్పుడు తెలియని రోజుల్లో కూడా రైతు రుణమాఫీ చేసి తెలుసుకోవడం కాదు. ఇది నిజం, ఇది కరెక్ట్. విలేకరులు కానీ ఎంప్లాయీస్ కానీ విలేకరులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎటు ఉండే కానీ అటే మెజార్టీ అని సూత్రం వచ్చింది. మనకి సూత్రం వచ్చింది.